ఈ రియాక్ట్ ట్యూటోరియల్లో మనం ఒక సింపుల్ లైట్ డార్క్ థీమ్ రియాక్ట్ అప్లికేషన్ని తయారు చేద్దాం. ఇదిగోండి, మీరే చూడండి. ఇలా టాగుల్ చేస్తే మన థీమ్ చేంజ్ అవుతుంది. ఈ సింపుల్ రియాక్ట్ అప్లికేషన్ని తయారు చేద్దాం, పదండి. ఫస్ట్ ఒక బేసిక్ రియాక్ట్ యాప్ క్రియేట్ చేసుకున్నాక కింద డిస్క్రిప్షన్లో ఒక ఫోల్డర్ లింక్ ఇచ్చాను. ఆ ఫోల్డర్ని డౌన్లోడ్ చేయండి. ఇట్స్ జస్ట్ ఏ బటన్ ఫోల్డర్, ఒక సిఎస్ఎస్తో చేసిన బటన్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ని డౌన్లోడ్ చేశాక మన రియాక్ట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఏదో ఒక నేమ్ పెట్టి ఇంపోర్ట్ చేయండి. నేను ఇక్కడ డార్క్ నేమ్ అని పెట్టి ఇంపోర్ట్ చేశాను. మీరు ఏ నేమ్ అయినా పెట్టి ఇంపోర్ట్ చేయండి. ఆ ఫోల్డర్లో 2 ఫైల్స్ ఉంటాయి. ఒకటి డార్క్ మోడ్ సిఎస్ఎస్ అని, ఒక డార్క్ మోడ్ జేఎస్ఎక్స్ అని. ఈ ఫైల్ ఏంటి అంటే నథింగ్ బట్ ఒక బటన్, ఒక సిఎస్ఎస్తో చేసిన బటన్, అంతే. నథింగ్ మోర్ దెన్ దాట్. ఇక్కడ ఈ డార్క్ మోడ్ డాట్ జేఎస్ఎక్స్ని మన యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి ఇంపోర్ట్ చేశాక మన అప్లికేషన్లో ఈ బటన్ యాడ్ అయ్యింది. చూసారుగా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సిఎస్ఎస్ బటన్, అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. దానిలో పెద్ద పెద్ద ఫంక్షనాలిటీస్ ఏం లేవు. నథింగ్, జస్ట్ ఒక సిఎస్ఎస్ బటన్. ఇప్పుడు మనం లాజిక్ బిహైండ్ చేంజింగ్ ద థీమ్ని అర్థం చేసుకుందాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ క్వైట్ సింపుల్. చేంజింగ్ ద థీమ్ అంటే చేంజింగ్ ది కలర్స్ ఆఫ్ అవర్ వెబ్సైట్. బేసికల్లీ మనం ఓన్లీ కలర్స్, మన వెబ్సైట్లోని కలర్స్ని చేంజ్ చేస్తున్నాం, అంతే. మనం 2 థీమ్స్ పెడదాం, ఒక డార్క్ థీమ్, ఒకటి లైట్ థీమ్. డార్క్ థీమ్ కోసం డార్క్ థీమ్ వేరియబుల్స్, లైట్ థీమ్ కోసం లైట్ థీమ్ వేరియబుల్స్. ఇప్పుడు యూజర్ లైట్ థీమ్ నుంచి డార్క్ థీమ్లోకి వెళ్తే ఆల్ దోస్ సిఎస్ఎస్ వేరియబుల్స్ కూడా చేంజ్ అవుతాయి, లైక్ ఫ్రమ్ లైట్ థీమ్ టు డార్క్ థీమ్. ఫస్ట్ డార్క్ మోడ్ జేఎస్ఎక్స్ ఓపెన్ చేయండి. దీంట్లో ఒక ఫంక్షన్ రాద్దాం. ఫస్ట్ కాన్స్ట్ డార్క్ థీమ్ కోసం ఒక ఫంక్షన్ రాద్దాం. సేమ్ ఇలాగనే ఒకటి లైట్ థీమ్ కోసం కూడా రాద్దాం. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం. ఫస్ట్ ఒకసారి వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. డబల్ ట్యాప్, ఇన్స్పెక్ట్. యా, వర్క్ అవుతుంది. ఇక్కడ డార్క్ థీమ్ అని వస్తుంది, చూడండి. సో ఇట్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు మనం మన బటన్కి ఫంక్షనాలిటీ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ రాద్దాం, ఒక టాగుల్ ఫంక్షన్ రాద్దాం. దీనిలో ఒక ఈవెంట్ పాస్ చేసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం మన బటన్లో మన బటన్కి ఏమైనా చేంజ్ వచ్చిందనుకో, ఆన్ చేంజ్ అయితే టాగుల్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇఫ్ టాగుల్ ఫంక్షన్ ఈజ్ ట్రూ అయిందనుకోండి, టాగుల్ బటన్ ఈజ్ ట్రూ అంటే టాగుల్ బటన్ ఆన్ చేసి ఉంటే
సెట్ డార్క్ మోడ్ ఫంక్షన్ కాల్ అయితే. ఇఫ్ టాగుల్ బటన్ ఆఫ్ చేసి ఉంటే సెట్ లైట్ థీమ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. వన్స్ చెక్ చేద్దాం దీన్ని. ఫస్ట్ రిఫ్రెష్ చేయండి ఒకసారి, తర్వాత ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయండి. ఓకే, డార్క్ చూడండి. ఇప్పుడు చెక్ అయితే డార్క్ మోడ్లోకి వచ్చింది, ఆఫ్ అయితే లైట్ మోడ్లోకి వచ్చింది. చెక్ అయితే డార్క్ మోడ్, అన్చెక్ అయితే లైట్ మోడ్. సో ఇట్ ఈస్ వర్కింగ్, ది కోడ్ ఈజ్ వర్కింగ్. అంతే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. మనం మన ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లో కలర్స్తో ఆడుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం నార్మల్ కలర్స్ని, మన కలర్ వేరియబుల్స్ని డిసైడ్ చేద్దాం. ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్కి ఒక వేరియబుల్ ఇద్దాం. బటన్కి ఒక కలర్ ఇద్దాం. బటన్ బ్యాక్గ్రౌండ్కి ఒక కలర్ ఇద్దాం. ఇంకోటి డార్క్ థీమ్కి కలర్ వేరియబుల్స్ డిసైడ్ చేద్దాం. ఈ కలర్ థీమ్స్ అనేటి లైట్ థీమ్కి అప్లికబుల్ అయితే, ఈ ఈ కలర్ థీమ్స్ డార్క్ థీమ్కి అప్లికబుల్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనం అన్ని కలర్స్ని చేంజ్ చేయాలి. ఈ బాడీలో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కలర్, అండ్ ఇంకోటి బటన్లో కూడా కలర్స్ని చేంజ్ చేయాలి. మన నార్మల్ వేరియబుల్ కలర్స్కి చేంజ్ చేయాలి. దట్స్ ఇట్ అండి, ఎవ్రీథింగ్ ఇస్ డన్. చూసారుగా, వెరీ సింపుల్. ఓకే, ఒక్క నిమిషం, కలర్ ఎందుకు రావడం లేదు, విల్ ఫిగర్ ఇట్ అవుట్. సారీ, పైన బ్లాక్ బదులు డార్క్ ఇచ్చా, దట్స్ మై మిస్టేక్, సారీ. యా, ఇప్పుడు పని చేస్తుంది. చూసారుగా, వెరీ సింపుల్. వీఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ సిఎస్ఎస్, కలర్స్తో చేంజ్ చేస్తాం. ఇలా మీ ఇష్టం ఉన్న కలర్స్తో కూడా చేంజ్ చేసుకోవచ్చు. మన మొత్తం ఎంటైర్ వెబ్సైట్ థీమ్స్ని కలర్స్ లెక్క చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక 10 ఆప్షన్స్ ఇచ్చి, ఒకటి రెడ్ థీమ్ పెట్టుకోవచ్చు, ఒకటి గ్రీన్ థీమ్, ఒకటి ఎల్లో థీమ్, ఒకటి బ్లాక్ థీమ్, ఇలా ఎన్ని థీమ్స్ అయినా పెట్టుకోవచ్చు. బట్ బిహైండ్ ద హుడ్ ఇదే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఇదే సింటాక్స్, లైక్ ఇలానే చేస్తాం. హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. ఇఫ్ యూ లైక్డ్ ఇట్, మీరు కొంచెం నాలెడ్జ్ని గెయిన్ చేస్తే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అంతే. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.